ఓకే, ఇక్కడ ఆపేద్దాం. ఇదే ప్రొజెక్టర్లో మనకి చూడండి మనకి 4K సపోర్ట్ చేస్తుంది. చూడండి అక్కడ పైన 4K కూడా ఇక్కడ రన్ అవుతుంది. చూడండి పట్ట పగలు 11 అయిందండి టైము. మనకి వివిటెక్ డిఎల్పి ప్రొజెక్టర్ అండి. ఇది ఎల్సిడి కాదు, ఎల్ఈడి కాదండి, డిఎల్పి ప్రొజెక్టర్ అన్నమాట. క్వాలిటీ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేజర్, నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వివిటెక్ డిఎల్పి ప్రొజెక్టర్ అండి. చూడండి, నాట్ ఎల్ఈడి ఎల్సిడి, ఇది డిఎల్పి ప్రొజెక్టర్ అన్నమాట. ఇది మనకి 10080 నేటివ్ తో రావడం అయితే జరుగుతుంది. 15,000:1 కాంట్రాస్ట్ రేషియో, ఫుల్ హెచ్డి నేటివ్. ఇది మనకి 3D సపోర్ట్ చేస్తుంది. ఇది నాన్ ఆండ్రాయిడ్ అండి, ఆండ్రాయిడ్ కాదు. అందుకే దీనితో మీకు నేను మీడియా బాక్స్ గానీ లేకపోతే ఫైర్ స్టిక్ గానీ ఇవ్వబోతున్నాను. ఆ రెండిట్లో ఏదో ఒకటేనండి, చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనిలో అసలు ఏమేం పోర్ట్స్ వస్తున్నాయో మీకు చూపిస్తాను. జూమ్ లో అయితే చూపిస్తాను. చూడండి చూడండి ఇక్కడ ప్రొజెక్టర్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఇక్కడ మెనూ బటన్ ఉంది, ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఆటో ఉంది, ఇక్కడ మనకి సోర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆటో లెన్స్ కాదండి, మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునే లెన్స్. ఇక్కడ ఉంది చూసారా, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండి. మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, అప్పుడైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఇదైతే మనకి ఐఆర్ సెన్సార్. మనం హెచ్డిఎంఐ ద్వారా ఇక్కడ కనెక్ట్ చేస్తాం, అక్కడ రిమోట్ వాడతాం కాబట్టి ఈ రిమోట్ తో అయితే మనకి పని లేదు. ఇంకా మనం వెంటిలేటర్ ఉందండి, ఏమీ లేదు. ఇంకా ఇక్కడ చూడండి విజిఏ ఉంది, ఇక్కడ విజిఏ 2 ఉంది, ఇక్కడ మనకి విజిఏ అవుట్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఆడియో ఉందండి, ఇన్ అవుట్. ఇక్కడ మనకి యూఎస్బి ఉంది, A to B అన్నమాట. అదైతే అడాప్టర్ ఇక్కడ కనెక్ట్ చేసుకుని మనం చక్కగా వాడుకోవచ్చండి. ఇక్కడైతే ఒక స్పీకర్ ఉంది, కానీ మనకి ఈ స్పీకర్ అసలు పనికిరాదు. మనం బయట బ్లూటూత్ ద్వారా గానీ లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ 3.5 ఆ జాక్ ద్వారా గానీ మనం అయితే కనెక్షన్ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మనకి 3 పిన్ ఏసీ కార్డు ఇచ్చారు చూడండి, ఇక్కడైతే మనం పవర్ ఇచ్చుకుంటాం. ఇంకా ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ హీట్ అయితే బయటకు పోవడానికి 2 ఫ్యాన్లు ఇచ్చాడండి, ఒకటి కాదు. చూడండి, ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేది మెర్క్యూరీ బల్బ్, ఇది విపరీతమైన హీట్ ఉంటుందండి. ఆ హీట్ ను బయటకు పంపించడానికి అయితే 2 ఫ్యాన్లు కావాల్సిందే. ఇక్కడ 2 ఫ్యాన్లు ఇచ్చాడు, పవర్ఫుల్ ఫ్యాన్స్ అండి. ఈ ఫ్యాన్ల ద్వారా అయితే మనకి హీట్ అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా బ్యాక్ చూడండి, ఇంతేనండి. ఇక్కడ మనకి వాల్ మౌంట్ కి ఇచ్చాడు, ఇక్కడ టేబుల్ టాప్ కి ఇచ్చాడు, ఇక్కడైతే మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇచ్చాడండి. ఇంకా సింపుల్ గా ఇంతేను. ఇప్పుడు అసలు దీనికి ఏమేమి వస్తాయో, ఎలా కనెక్షన్ ఇస్తామో ఒకసారి చూపిస్తాను మీకు. ఆ ప్రొజెక్టర్ తో పాటు T9 బాక్స్ ఒకటి వస్తుందండి, ఆండ్రాయిడ్ T9 బాక్స్ అన్నమాట. ఇది మనకి 4GB ర్యామ్ 32GB రోమ్ తో అయితే వస్తుంది. ఇది 4K సపోర్ట్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఇదే ప్రొజెక్టర్ లో మనకి ఇది 4K సపోర్ట్ చేస్తుందండి. అలాగే ఒక HDMI 2 USBలు కూడా ఉంటాయి, గుర్తుంచుకోండి. దాని వెంటే ఈ రిమోట్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇది కానీ లేకపోతే ఫైర్ స్టిక్ కానీ మీ ఇష్టం అండి. ఈ రెండిట్లో ఒకటి, 2 కాదండి, గుర్తుంచుకోండి. ఇది ఫైర్ స్టిక్, ఇది T9 బాక్స్. ఈ రెండిట్లో ఒకటే దానికి మీకు వర్తిస్తుంది. మీ ఇష్టం అండి. కామెంట్ సెక్షన్ లో అయితే నాకు కామెంట్ చేయండి. USB కనెక్ట్ చేసుకోవచ్చు చక్కగా. మనకి 4GB ర్యామ్ 32GB రోమ్ అయితే ఉంటుందండి. ఇది మనకి 4K ఇదే ప్రొజెక్టర్ లో ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ఇది 4K సపోర్ట్ చేయదు ఈ ఫైర్ స్టిక్.
గుర్తుంచుకోండి, ఇది 10080 వరకే సపోర్ట్ చేస్తుంది. యూఎస్బి ఆప్షన్ దీనిలో ఉండదు. VGA టు HDMI కనెక్టర్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత మనకి VGA కేబుల్ ఒకటి వస్తుందండి. మనకి మీరు ఫైర్ స్టిక్ తీసుకుంటే ఇక్కడ అడాప్టర్ తో పాటు మినీ USB కేబుల్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫైర్ స్టిక్ కావాలి కదా. ఫైర్ స్టిక్ తో అయితే ఈ సెట్ వస్తుంది. ఇదైతే కామన్ అండి. ఇది తీసుకుంటే మీరు ఈ సెట్ అయితే రాదు. ఓకే, ఇంకా తర్వాత మనకి HDMI కనెక్టర్ ఒకటి వస్తుందండి, ఫీమేల్ కనెక్టర్. దాని తర్వాత మనకి ఒక AC కార్డ్ అయితే వస్తుంది. ఈ ప్రొజెక్టర్ మనకి 10 ఫీట్ దూరంలో పెడితే 70 ఇంచ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. 15 లో పెడితే 100+ స్క్రీన్ అయితే వస్తుందండి. అక్కడ దీన్ని డెమో చూడండి, పగలండి. ఇప్పుడు 11 గంటలు అవుతుంది. ఇప్పుడు డెమో చూద్దాం. మీకు కనెక్షన్ ఒకసారి చూపించేస్తానండి. ఇదిగోనండి, VGA కేబుల్ తీసుకున్నాం కదా. ఒక ఎండ్ 1 or 2 ఈ రెండిట్లో ఇదిగోండి ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇవి టైట్ చేసేసుకోవాలి ఈ స్క్రూస్. ఇంకొక రెండవ ఎండ్ ఉంటుంది కదా దీనికి, చూడండి రెండవ ఎండ్. ఈ ఎండ్కి మనకి ఇదిగోండి VGA టు HDMI ఈ అడాప్టర్ అయితే ఫిట్ చేసుకోవాలండి. చూడండి నేను ఫిట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ అయింది. ఇప్పుడు దీనికి మనం ఫైర్ స్టిక్ పెట్టాలి. ఫైర్ స్టిక్ కూడా మేలే కాబట్టి దీనికి ఫీమేల్ అడాప్టర్ పెట్టాలన్నమాట. ఇదిగోండి పెట్టేశాం కదా. ఓకే, ఇప్పుడు ఫైర్ స్టిక్ పెట్టేస్తున్నాను చూడండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి పవర్ ఇవ్వడానికి USB కేబుల్ ఒకటి ఫిట్ చేయాలండి. ఇదిగోండి, ఇది USB, ఇది మినీ USB. ఇదిగోండి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, అయిపోయింది కనెక్షన్. ఇది డైరెక్ట్ గా పవర్ లో ఇవ్వలేం కాబట్టి ఇక్కడ ఒక అడాప్టర్ పెడుతున్నాను. ఓకే, ఫినిష్. ఇది ప్లగ్ లో పెట్టి ఆన్ చేయడం ఏంటండి. ఈ కనెక్షన్ తర్వాత అయిపోయింది కదా. ఈ కనెక్షన్ పక్కన పెట్టేద్దాం. పవర్ కనెక్షన్ ఇవ్వాలి. ఇదిగోండి 3 పిన్ సాకెట్ ఉంది. ఓకే, పవర్ కనెక్ట్ కూడా అయిపోయిందండి. ఇదిగో చూడండి, దీన్ని మనకి పవర్కి ఇచ్చేసి ఆన్ చేస్తే ఏ క్లాస్ గా ఆన్ అవుతుందండి. ఇక అంతే, దీంతో మనం ఆపరేటింగ్ చేసుకోవడమే. దీని రిమోట్ తో మనకి పని లేదండి. వర్క్ అంతా దీని మీద అయిపోతుంది. మనకి దీనిలో కంట్రోల్ అవుతుంది అనమాట. మనకి చూడండి ఇక్కడ పట్ట పగలండి. ఇది పట్ట పగలన్నమాట. ఇక్కడ చూడండి, టైం అయితే మనకి 11 అయిందండి. క్వాలిటీ మాత్రం నెంబర్ 1 గా ఉంది చూడండి. వివిటెక్ DLP ప్రొజెక్టర్ అండి. ఇది LCD కాదు, LED కాదు, DLP ప్రొజెక్టర్ అన్నమాట. ఫుల్ బ్రాండెడ్ అండి. నేచురల్ గా ఉందండి. కలర్ అయితే నేచురల్ గా వస్తుంది అనమాట. పట్ట పగలు చూసారు కదా. వివిటెక్ DLP అండి ఇది. చూడండి 11 గంటలైంది టైం. వివిటెక్ DLP ప్రొజెక్టర్ అండి. ఇది LCD కాదు, LED కాదు. అడుగుల దూరంలో పెడితే మనకి అక్కడ 70 ఇంచ్ వస్తుంది. చూడండి, చూసారు కదా. మనకి ఇది 10080 60 హెడ్జెడ్లు అయితే నడుస్తుందండి. చూడండి అక్కడ ఫుల్ HD అండి. ఇక్కడ మనం ప్రొజెక్టర్ ఆన్ చేసాం. ఇదిగోనండి ఫుల్ లైటింగ్.
ప్రొజెక్టర్లో సెట్టింగ్స్ అయితే ఇదిగోనండి ఇలా ఉంటాయి. ఇదిగోనండి సెట్టింగ్స్. ఇక్కడ మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, షార్ప్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైటింగ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఉంటాయండి. చూడండి ఇది 100 స్క్రీన్ పైనేనండి. ఇదిగోండి చూడండి, పట్టపగల ఇది కూడా. ఇదిగోనండి నేను ఇక్కడ పెట్టి ఆన్ చేశాను. T9 బాక్స్ కూడా కనెక్ట్ చేశాను. అయ్యో అక్కడ చూడండి, ఇక్కడ లైట్ వేసే ఉందండి. అక్కడ చూడండి బ్రైట్నెస్ క్లియర్గా కనిపిస్తుంది మనకు. చూడండి ఓకే, ఇక్కడ ఆపేద్దాం. ఓకే ఆపేశాను. మనం ఇక్కడ 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఇదిగోనండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4K సపోర్ట్ చేస్తుంది. చూడండి 2160 60 HZలో అయితే మనకి సపోర్ట్ చేస్తుందండి. ఇదిగోండి చూడండి, ఇదిగోనండి T9 బాక్స్. ఇదే ప్రొజెక్టర్లో మనకి చూడండి మనకి 4K సపోర్ట్ చేస్తుంది. చూడండి అక్కడ పైన 4K కూడా ఇక్కడ రన్ అవుతుంది. ఓకేనండి, పగలు చూశారు కదా, నైట్ అయితే విజువల్స్ ఇంకా చక్కగా ఉంటాయండి, చాలా క్లారిటీగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఆఫ్ కంటే ఎక్కువ మనకి ఇక్కడ వెలుతురుంది కాబట్టి ఇలా ఉంది. డార్క్ లోనైతే అసలు నెంబర్ 1గా ఉంటుంది. ఓకే, దీని దీపం కూడా మనకి 10,000 గంటలైతే వస్తుందండి. అది డైనమిక్ ఎకో మోడ్లో. మామూలుగా అయితే 6,000 పైనే వస్తుంది. దీనిలో కొత్త ల్యాంప్ వేసింది, మీకు డౌట్ ఏం అవసరం లేదు. చూశారు కదా, ఇది కావాలంటే నాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను దీన్ని 14,000కి అమ్మబోతున్నాను. ఈ ప్రొజెక్టర్తో పాటు మీకు ఫైర్ స్టిక్ అలాగే రిమోట్తో వస్తుంది, లేకపోతే T9 బాక్స్ ఆండ్రాయిడ్ బాక్స్తో వస్తుంది. రెండిట్లో ఏదో ఒకటేనండి. మీరైతే సెలెక్ట్ చేసుకుని నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. దీన్ని నేను ఆడియన్స్కి 14,000కి ఇవ్వబోతున్నాను. అయితే మన సబ్స్క్రైబర్స్ స్క్రీన్ షాట్ పెడితే దీన్ని 13,000కే ఇచ్చేస్తాను. ఓకే, మీకు కావాలంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. చూశారు కదా, ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.